హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇద్దరు చిన్నారులు ఆ భవనం లోపలే ఉన్నారని చెప్తున్నారు స్థానికులు. సెల్లార్లో ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో మంటలు ఆర్పేందుకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో రోబో ఫైర్ మిషన్ రప్పించారు. రోబో ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు సైతం చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఇద్దరు చిన్నారులు భవనం లోపలే చిక్కుకున్నారని చెప్తున్నారు స్థానికులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, నళిని నాంపల్లిలోని చిరాగ్ గల్లీ బచ్చా ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు మధ్యాహ్నం 1:15 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇదంతా కూడా బచ్చా ఫర్నిచర్ షాప్, అలాగే సుబాన్ ఫర్నిచర్ షాప్. ఈ బిల్డింగ్ అంతా కూడా లోన సెల్లార్ ఉంది. సో సెల్లార్ తో పాటుగా 4 అంతస్తుల భవనం ఉంది. మొదట గోడౌన్ అంటే సెల్లార్ లో ఉంది. సెల్లార్ లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఒకసారిగా 4 అంతస్తుల వైపు కూడా మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, దాదాపు 8 ఫైర్ ఇంజన్లు, అలాగే రోబో ఫైర్ ఇంజన్ సహాయం ద్వారా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు బీహార్ తో పాటుగా లోకల్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతానికి చెందిన కుటుంబం, ఈ 2 కుటుంబాలు కూడా సెల్లార్ లోనే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. తర్వాత అందులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు. మొత్తంగా 6 లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 పెద్దవారు, 2 చిన్నారు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. నలువైపుల నుండి కూడా ఇంకా మంటలు అదుపు చేసేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే రోబో ఫైర్ మిషన్ కూడా లోన్కి వెళ్ళింది. 4 అంతస్తున్న భవనంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడంతో స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంకా కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. మనం ఇంటి స్క్రీన్ పైన విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఇంకా సెల్లార్ లో కార్నర్ లో ఇంకా మంటలు వ్యాపిస్తా ఉన్నాయి. ఆ మంటల్ని కూడా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. మరొక అరగంట పాటు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో లోనికి ఫైర్ సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం వెళ్తే మాత్రం లోన చిన్నారులు ఎవరున్నారు, తర్వాత పెద్దవారు ఎవరు చిక్కుకున్నారు, అసలు ఎంతమంది ఉన్నారో మాత్రం తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది 4 అంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇందులో ఫర్నిచర్ తో పాటుగా థర్మాకోల్, ఇతర సామాగ్రి ఎక్కువగా ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే భవనం అంతా కూడా దట్టమైన పొగలతో అలుముకుంది. సో సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిజాస్టర్ టీం, అలాగే ఫైర్ మేనేజ్మెంట్ టీం అందరూ, ఫైర్ పోలీసులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజన్ల ద్వారా ఘటనా స్థలంలో మంటలను, పొగలు కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. సో ఇరుకైన గల్లీ కావడం, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే మార్గం ఉండడం వల్ల కూడా ఇటు జేసీబీలు, అలాగే ఇతర ఏవైతే ఇటు ఫైర్ సిబ్బందికి సహాయంగా ఉపయోగపడే యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో లోనికి వెళ్లేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది, అలాగే 4 పెద్దవారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరుకైన గల్లీ కావడం వల్ల ఫైర్ ఇంజన్లు కదలికలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. అలాగే సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు సెల్లార్ లో పొగలు, మంటలు అదుపు చేసేందుకు. ఇంకా 2 చిన్నారులు ఆచూకీ తెలియాల్సింది, అలాగే 4 పెద్దవారి ఆచూకీ తెలియాల్సింది. ఇంకా స్పష్టత లేదు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మాత్రం ఫైర్ సిబ్బంది, పోలీసులు చాలా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. గడిచిన 4 గంటల నుంచి కూడా ఈ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫారం హరీష్ వెనక్కిరా ట్రాన్స్ఫారం అంతా మొత్తం